2019 ఫిబ్రవరి 14 జమ్మూ కాశ్మీర్. సమయం తెల్లవారుజామున 3:03. 78 వెహికల్స్తో కూడిన ఓ భారీ సిఆర్పీఎఫ్ కాన్వాయ్ జమ్మూ నుంచి శ్రీనగర్కి బయలుదేరింది. రోజంతా ప్రయాణించి చీకటి పడకముందే కాన్వాయ్ శ్రీనగర్ చేరాలనేది ప్లాన్. కాన్వాయ్లో మొత్తం 2547 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో చాలామంది కొన్ని రోజుల ముందే ఇళ్ల నుంచి జమ్మూకి తిరిగి వచ్చిన వారు ఉన్నారు. వెహికల్స్లో కూర్చున్న కొందరు తమ కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్ మాట్లాడుతూ సమయాన్ని గడిపారు. ఇంకొందరు ప్రశాంతంగా నిద్రపోయారు. మరికొందరు సరిహద్దు వెంబడి వారు నిర్వహించాల్సిన కఠిన బాధ్యతల గురించి ఆలోచిస్తూ ఉండిపోయారు. అలా మధ్యాహ్నం గడిచింది. పుల్వామా, సౌత్ కాశ్మీర్. సమయం 3 గంటలు. ఓ బ్లూ కలర్ కారు పుల్వామా జిల్లాలోని హహిబల్ నుంచి బయలుదేరి కొన్ని నిమిషాల తర్వాత జీలం నది బ్రిడ్జిని దాటింది. కారును డ్రైవ్ చేస్తున్న షకీర్ బషీర్ తన పక్కన కూర్చుని ఉన్న ఆదిల్ అహ్మద్ దార్ వైపు చూశాడు. దూరంగా కనిపిస్తున్న కొండను చూస్తూ ఉండిపోయాడు దార్. పవిత్ర ఖురాన్లోని శ్లోకాలను స్మరిస్తున్నట్టు కనిపించాడు. బ్రిడ్జ్ దాటిన తర్వాత కారును ఆపాడు షకీర్. దార్ డ్రైవింగ్ సీట్ తీసుకుని కారును నడపడం మొదలుపెట్టాడు. మధ్యాహ్నం 3:10 కశ్మీర్ లోయను ఇండియాతో కనెక్ట్ చేసే నేషనల్ హైవే వారి ఎదురుగా కనిపించింది. హైవేకి ప్యారలల్ రోడ్డు వైపు కారు తిరిగింది. 1 మైలు ప్రయాణం చేసిన తర్వాత ఒక్కసారిగా కారు బ్రేకులు పడ్డాయి. ఇద్దరూ కిందకు దిగారు. దార్ చేతులు వణకడం మొదలుపెట్టాయి. తన చేతిలో ఉన్న ఎలక్ట్రానిక్ రిస్ట్ వాచ్ని తీసి షకీర్కు ఇచ్చాడు. నా జ్ఞాపకంగా దీన్ని నీ దగ్గర పెట్టుకో, నా కోసం ప్రార్థించు అని దార్ అన్నాడు. ఇద్దరూ కౌగులించుకున్నారు. షకీర్కి గుడ్ బై చెప్పిన దార్ కార్ ఇంజిన్ని ఆన్ చేశాడు. నేషనల్ హైవే, పుల్వామా, సౌత్ కాశ్మీర్. సమయం మధ్యాహ్నం 3:15. సిఆర్పీఎఫ్ కాన్వాయ్ జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళ్లింది. అంతకన్నా వేగంతో ఓ బ్లూ కలర్ కారు కాన్వాయ్ని చేస్ చేయడం మొదలుపెట్టింది. అతి వేగంతో కాన్వాయ్లోని కొన్ని బస్సులను దాటుకుని ముందుకు వెళ్ళింది. కొన్ని క్షణాల తర్వాత ఓ బస్సును ఢీకొట్టింది. అదే సమయంలో కారు స్టీరింగ్ కింద ఉన్న చిన్న స్విచ్ని ప్రెస్ చేశాడు అహ్మద్ దార్. కారు వెనుక భాగంలో ఉన్న 200 కేజీల ఎక్స్ప్లోజివ్స్ ఒక్కసారిగా పేలిపోయాయి. ఆ పేలుడు శబ్దం కొన్ని మైళ్ల దూరం వరకు వినిపించింది. కాన్వాయ్లోని మిగిలిన వాహనాలకు సడన్ బ్రేక్ పడింది. కొందరు జవాన్లు కిందకు దిగి జరిగింది చూసి షాక్ అయ్యారు. ఇంకొందరు అసలు బస్సుల్లో నుంచే కిందకి దిగలేకపోయారు. పేలుడు ధాటికి కారు, బస్సు నుజ్జునుచ్చయ్యాయి. బస్సులో ఉన్న వారి మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒక చోట కాలు పడితే ఇంకో చోట చేతులు పడ్డాయి. హైవే పక్కనే ఉన్న కమ్యూనికేషన్ టవర్పై 4 జవాన్ల శరీర భాగాలు వేలాడాయి. అసలేం జరిగిందన్న విషయాన్ని అర్థం చేసుకునేందుకు అక్కడున్న వారికి చాలా సమయం పట్టింది. పుల్వామాలో సిఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడి ఘటన కొంతసేపటికే దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. రక్తపు మరకలతో నిండిపోయిన జాతీయ రహదారికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. జవాన్లపై దాడిని ప్రతి భారతీయుడు తనపై జరిగిన దాడిగా భావించాడు. ప్రజలు కంటతడి పెట్టుకున్నారు. ఇండియా ప్రతీకారంతో రగిలిపోయింది. ఓవైపు వాయుదాడుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంటే, మరోవైపు పుల్వామా కేసును ఛేదించేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA రంగంలోకి దిగింది. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తో భారత సైన్యం తమ జవాన్ల మరణానికి ప్రతీకారం తీర్చుకుంది. ఆ విషయం గురించి అందరికీ తెలుసు. మరి ఈ సంచలన కేసును NIA ఎలా ఛేదించింది? జైషే మహమ్మద్ ఫౌండర్ మసూద్ అజార్కు పుల్వామా ఉగ్రదాడికి డైరెక్ట్ లింక్ ఉందని నిరూపించి ప్రపంచ వేదికపై పాకిస్తాన్ని మరోమారు ఎలా దెబ్బకొట్టింది వంటి విషయాలను రాహుల్ పండిత రాసిన ద లవర్ బాయ్ ఆఫ్ బహవల్పూర్ పుస్తకంపై చేసిన ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రండి. సిఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి జరిగిన 15 నిమిషాలకే ఓ వీడియోను రిలీజ్ చేసింది పాకిస్తాన్ ఆధారిత జైషే మహమ్మద్. అందులో ఆదిల్ దార్ కనిపించాడు. ఒక చేతిలో M4 కార్బైన్ గన్, ఇంకో చేతిలో పిస్టల్ పట్టుకుని నిలబడ్డాడు. అతని చుట్టూ గన్స్, గ్రెనేడ్స్ ఉన్నాయి. అతని వెనుక జైషే ఫ్లాగ్ కూడా ఉంది. ఇండియాకు వ్యతిరేకంగా ఆదిల్ చాలా మాటలు మాట్లాడాడు. రానున్న రోజుల్లో జరిగే వినాశనాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని హెచ్చరించాడు. ఈ వీడియో ఇన్వెస్టిగేటర్స్ దృష్టికి వెళ్ళింది. ఆదిల్ దార్ లిప్ మూమెంట్కి, ఆడియోకి సింక్ లేదని వారు గుర్తించారు. అలా ఎప్పుడూ జరగదు. అదే సమయంలో ఎవరి ఆదిల్ దార్ అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆదిల్ అహ్మద్ దార్ వయస్సు అప్పటికి 20 ఏళ్ల పైనే ఉంటుంది. అతను పుల్వామాలోని కాకపోరా వాసి. ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతం నుంచి అతని ఇల్లు కొంత దూరంలోనే ఉంది. మరోవైపు ఆదిల్ దార్ ఇంటికి జర్నలిస్టులు పరుగులు తీశారు. అతని తండ్రి గులాం హసన్ దార్ను ఇంటర్వ్యూ చేశారు. తన బిడ్డ ఈ పని చేస్తాడని ఎప్పుడూ ఊహించలేదని హసన్ దార్ చెప్పాడు. కానీ అహ్మద్ దార్ తన జీవితంలోనే అతిపెద్ద తప్పు చేయనున్నాడని తండ్రికి ముందే తెలుసన్న విషయం ఆ తర్వాతి రోజుల్లో ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలిసింది. అహ్మద్ దార్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన కొంతసేపటికి జైషే మహమ్మద్ స్పోక్స్ పర్సన్ ఒకరు కశ్మీర్లోని ఓ స్థానిక మీడియాకు కాల్ చేశాడు. పుల్వామా
ఆత్మాహుతి దాడి తమ పనేనని చెప్పాడు. ఆ కాల్ను ఇన్వెస్టిగేటర్స్ ట్రేస్ చేయగా అది పాకిస్తాన్ రావల్పిండి నుంచి వచ్చిందని తెలుసుకున్నారు. కొన్ని గంటల తర్వాత ఉగ్రదాడి ఘటనపై తన అల్ కలాం మ్యాగజైన్ లో ఓ సంచలన విషయాన్ని ప్రకటించింది జైష్. ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత జవాన్లు మరణించారని వెల్లడించింది. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్న విషయాన్ని భారత ప్రభుత్వం అప్పటి వరకు ప్రకటించలేదు. మరణాలను అంత ఖచ్చితంగా ఎలా చెప్పిందని భారత అధికారులు షాక్ అయ్యారు. ఫిబ్రవరి 15 ఉదయం ఎన్ఐఏ జమ్మూ కాశ్మీర్ విభాగం హెడ్ రాకేష్ బల్వాల్ స్పాట్ ని సందర్శించారు. సిఆర్పీఎఫ్ జవాన్లతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ వారందరూ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఎవరూ మాట్లాడలేకపోయారు. ఫిబ్రవరి 16న సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, ఎన్ఐఏ బాంబ్ స్క్వాడ్, ఎన్ఎస్జీకి చెందిన నేషనల్ బాంబ్ డేటా సెంటర్ స్పాట్ కి వెళ్లి శాంపిల్స్ ని సేకరించాయి. అటాక్ కోసం వాడిన కారులోని ఇంజన్ కు చెందిన కొన్ని భాగాలు, ఛాసీస్ ని అధికారులు గుర్తించారు. కానీ ఇన్వెస్టిగేషన్ కు సంబంధించి వాటితో ఎలాంటి వివరాలు తెలియలేదు. ఫిబ్రవరి 18న మారుతి సంస్థ నుంచి ఓ బృందం కశ్మీర్ కు వెళ్లింది. బ్లాస్ట్ సైట్ లో దొరికిన కారు క్రాంక్ షాఫ్ట్ ని పరిశీలించింది. దాని లోపలి భాగంలో ఒక బ్యాచ్ నెంబర్ కనిపించింది. ఆ నెంబర్ ఆధారంగా అదొక ఈకో కార్ మోడల్ అని, 2011 జనవరి 25న అది ఫ్యాక్టరీ నుంచి బయటకొచ్చిందని తెలిసింది. రికార్డుల ప్రకారం అదే రోజు మొత్తం 7 ఈకో కార్లు మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి. వాటిలో ఒకటి కశ్మీర్ వచ్చింది. ఛాసీస్ నెంబర్, ఇంజిన్ నెంబర్ ని అధికారులు సేకరించారు. ఆ ఈకో వెహికల్ ని కశ్మీర్లోని ప్రముఖ మారుతి కార్ డీలర్ పీక్స్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ కి పంపించినట్టు తేలింది. అదే రోజు ఆ కారును జలీల్ అహ్మద్ అనే వ్యక్తి కొన్నాడు. పోలీసులు జలీల్ దగ్గరికి వెళ్లారు. ఆ కారును నేను అమ్మేసి చాలా సంవత్సరాలైందని చెప్పాడు. అంతేకాదు ఆ తర్వాత ఆ కారు 6 సార్లు రీసేల్ అయిందని పోలీసులు తెలుసుకున్నారు. వెంటనే ఒక్కో ఓనర్ ని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేశారు అధికారులు. ఈ వార్త బయటకు వెళ్తే అసలు వ్యక్తి అలర్ట్ అవుతాడన్న అనుమానంతో ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచిన వారందరినీ డిటైన్ చేశారు. చివరికి దానిష్ అహ్మద్ లోన్ అనే వ్యక్తి పేరు బయటకు వచ్చింది. దానిష్ ఒక కార్ ఏజెంట్ అని, అతనే తన వెహికల్ ని విక్రయించినట్టు చివరి ఈకో ఓనర్ చెప్పాడు. దానిష్ ని పోలీసులు విచారించారు. తన బంధువు సాజద్ భట్ కి ఈ కార్ నమ్మినట్టు చెప్పాడు. భట్ కోసం ఎన్ఐఏ అధికారులు అతని ఇంటికి వెళ్లారు. కానీ అతను అక్కడికి వెళ్లి చాలా రోజులైందని తెలుసుకున్నారు. అతనిపై అధికారులకు అనుమానం పెరిగింది. 6 రోజులు గడిచిపోయాయి. ఓవైపు దేశవ్యాప్తంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిరసనలు ఆకాశాన్ని తాకాయి. మరోవైపు ఎన్ఐఏ మాత్రం క్వైట్ గా ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేసింది. కానీ సాజద్ భట్ కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఇంకా ఫలితం దక్కలేదు. బ్లాస్ట్ సైట్ కి సమీపంలోని ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు ఎన్ఐఏ టీమ్ హెడ్ బల్వాల్. కానీ అది రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు అధికారులపై దాడి చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా అక్కడి ప్రజలు టెర్రరిస్టులకు సాయం చేసే ప్రమాదం కూడా ఉంది. కానీ వేరే ఆప్షన్ లేదని బల్వాల్ గ్రహించాడు. చివరికి ఫిబ్రవరి 20న 100 మంది ఎన్ఐఏ సిబ్బంది, 400 మంది సిఆర్పీఎఫ్ జవాన్లతో కూడిన బృందం బ్లాస్ట్ సైట్ కి సమీపంలో సర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ నేపథ్యంలో బ్లాస్ట్ సైట్ కి 250 మీటర్ల దూరంలో బల్వాల్ కు నేలపై ఓ చిన్న వస్తువు కనిపించింది. అది ఒక కీ. దాని మీద 1026 అనే నెంబర్ రాసింది. కీ పక్కనే ఒక మనిషి ఎముక కూడా కనిపించింది. వాటిని దర్యాప్తు కోసం భద్రపరిచారు. ఆ కీ ఈకో కారుదే అని తేలింది. ఆదిల్దార్ తండ్రి హసన్దార్ డిఎన్ఏని పరీక్షించగా ఆ విరిగిపడిన ఎముక సూసైడ్ బాంబర్దేనని స్పష్టమైంది. అదిల్ కశ్మీరీ వాసి కాదని, పాకిస్తాన్ నుంచి వచ్చాడని అప్పటి వరకు వినిపించిన ఊహాగానాలకు తెరపడింది. ఫిబ్రవరి 23న సాజద్ భట్ ఇంటిని రైడ్ చేసింది ఎన్ఐఏ. అతను జామతీ ఇస్లామీ జమ్మూ కాశ్మీర్ ఆర్గనైజేషన్ లో సభ్యుడని తేలింది. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హిజ్బుల్ ముజాహుద్దీన్ మూలాలు ఈ జేఐజేకేలో ఉంటాయని చెబుతూ ఉంటారు. ఈ ఘటన జరిగిన 2 రోజులకు, అంటే ఫిబ్రవరి 25న AK-47 రైఫిల్ పట్టుకున్న సాజద్ భట్ ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అతను జైషే మహమ్మద్ లో అధికారికంగా చేరాడని స్పష్టమైంది. పుల్వామాకు చెందిన ముదాసిర్ ఖాన్ అనే జైషే మహమ్మద్ ఓవర్ గ్రౌండ్ వర్కర్ OGWని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ OGWలు ఉగ్రవాదుల కోసం అన్ని విధాలుగా సాయం చేస్తూ ఉంటారు. కొన్నేళ్ల తర్వాత డైరెక్ట్ గా జైషే మహమ్మద్ లో చేరి కమాండర్ స్థాయి వరకు ఎదుగుతారు. ముదాసిర్ ఖాన్ ని పోలీసులు టార్గెట్ చేశారు. పుల్వామా బ్లాస్ట్ జరిగిన కొన్ని రోజులకు హూ వాంట్స్ టు బీ ద నెక్స్ట్ మార్టర్ అని ముదాసిర్ తన వాట్సాప్ లో స్టేటస్ పెట్టాడు. దానికి మరో OGW బిలాల్ అహ్మద్ మీర్ స్పందిస్తూ నేనవుతానని బదులిచ్చాడు. వారి మధ్య కొంతసేపు చాట్ నడిచింది. ఆ చాట్ ని సెక్యూరిటీ ఏజెన్సీలు ట్రాప్ చేశాయి. చాట్ లో భాగంగా బిలాల్ కు ముదాసిర్ ఒక ఫోటో పంపాడు. బ్లాస్ట్ కోసం ఏ పదార్థాలు వాడారో ఆ ఫోటోలో ఉన్నాయి. నిపుణులు ఆ ఫోటోను పరిశీలించగా RDX, నైట్రోగ్లిజరిన్, అమోనియం నైట్రేట్లు కనిపించాయి. ఆ 3 కలిపి బ్లాస్ట్ ప్లాన్ చేయడం అదే తొలిసారి. ఫిబ్రవరి 26న ముదాసిర్ ఇంటిని ఎన్ఐఏ రైడ్ చేసింది. ఊహించినట్టే అతను అక్కడ కనిపించలేదు. ఫిబ్రవరి 26నే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగింది. సరిహద్దును దాటుకుని వెళ్లిన భారత వాయుసేన పాక్ ఆక్రమిత కశ్మీర్లోని బాలాకోట్ ప్రాంతంలో ఉన్న జైషే మహమ్మద్ లాంచ్ ప్యాడ్స్ పై మెరుపు దాడి చేసింది. అందులో వందలాది మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు.
అనేక మంది గాయపడ్డారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. రెండు దేశాలు యుద్ధం అంచు వరకు వెళ్లాయి. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తన MiG-21తో శత్రు విమానాలను తరిమి కొట్టాడు. కానీ ప్రమాదవశాత్తు పాకిస్తాన్లో పడిపోయాడు. టెన్స్ సిచ్యువేషన్ తర్వాత అభినందన్ ని పాక్ విడిచిపెట్టింది. ఇది పూర్తిగా మరో ఇన్స్పైరింగ్ స్టోరీ. దీని గురించి ఎప్పుడైనా ఒక వీడియో చేస్తాను. పుల్వామా దాడి అనంతరం సరిహద్దు దాటి వెళ్లడమే కాదు, కశ్మీర్లో కూడా ఉగ్రవాదుల ఊచకోత ఎన్నడూ లేని విధంగా జరిగింది. పోలీసుల ప్రకారం ఫిబ్రవరి 14 నుంచి మార్చి 10 మధ్యలో 18 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. వారిలో 14 మంది జైషేకు చెందినవారే. మార్చి 10న ట్రాల్ అనే ప్రాంతంలో ముదాసిర్ ని ట్రేస్ చేసింది NIA. అతనుంటున్న ఇంటిపై రైడ్ చేసింది. ఆ ఘటనలో ముదాసిర్తో పాటు మరో 2 ఉగ్రవాదులు కూడా మరణించారు. ఇన్వెస్టిగేషన్లో కొన్ని నెలలు గడిచాయి. పుల్వామా అటాక్ తర్వాత అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిన సాజద్ భట్ ను అధికారులు ట్రేస్ చేశారు. అనంతనాగ్ జిల్లాలోని ఓ ఇంట్లో అతను తలదాచుకున్నాడని తెలుసుకున్నారు. 2019 జూన్ 17న ఆ ఇంటిపై రైడ్ చేశారు. భట్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ భద్రతా దళాల కాల్పుల్లో అతను మరణించాడు. అప్పటి వరకు అనుమానితులుగా ఉన్న సాజద్ భట్, ముదాసిర్ ఖాన్లు చనిపోయారు. కేసును ముందుకు తీసుకెళ్లేందుకు NIA వద్ద ఇతర సమాచారాలేవీ లేవు. NIA జమ్మూ కాశ్మీర్ హెడ్ బల్వాల్ కు ఎటు చూసినా డెడ్ అండ్ రోడ్సే కనిపించడం మొదలుపెట్టాయి. ఏం చెయ్యాలో ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత ఏం జరిగింది? పుల్వామా కేసు ఎటువైపు మలుపు తిరిగింది? కేసును బల్వాల్ టీం ఎలా సాల్వ్ చేసింది? అసలు పుల్వామా దాడి మాస్టర్ మైండ్ ఎవరు? అతన్ని పోలీసులు ఏం చేశారు? వంటి ప్రశ్నలకు సమాధానం పుల్వామా కేస్ పార్ట్ 2లో మీకు చెబుతాము. Until then, stay tuned to Pen and Voice Stories.